పెళ్లి, ముగ్గురు కలెక్టర్లే. సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఒక ఐఏఎస్ అధికారి మూడోసారి పెళ్లి చేసుకున్నారు. సాధారణంగా ఇది పర్సనల్ విషయమే అయినా ఇక్కడ ఒక యూనిక్ ఫ్యాక్ట్ ఉంది. ఆయన పెళ్లి చేసుకున్న ముగ్గురు భార్యలు కూడా ఐఏఎస్ అధికారులే. అవును, మీరు విన్నది నిజం. మధ్యప్రదేశ్ కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అవి ప్రసాద్ పర్సనల్ లైఫ్ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. యూపీలోని సీతాపూర్ కు చెందిన అవి ప్రసాద్ 2014లో ఆల్ ఇండియా 13వ ర్యాంక్ సాధించి సివిల్స్ కు ఎంపికయ్యారు. ఆయన ఒక బ్రిలియంట్ ఆఫీసర్, కలెక్టర్, జిల్లా పంచాయతీ సీఈఓగా ఎన్నో అద్భుతమైన పనులు చేశారు. ముఖ్యంగా కట్నీ జిల్లాలో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయానికి మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్ సీఈఓగా పనిచేస్తున్నారు. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడే తోటి విద్యార్థి రిజు బాఫ్నాతో ప్రేమలో పడ్డారు. ఇద్దరు ఐఏఎస్ సాధించాక గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని మనస్పర్ధల వల్ల కొన్నేళ్లకే డైవర్స్ తీసుకున్నారు. రిజు బాఫ్నా ప్రస్తుతం షాజాపూర్ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు. రిజు బాఫ్నాతో విడిపోయాక 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మిషా సింగ్ ను అవి ప్రసాద్ రెండో వివాహం చేసుకున్నారు. కానీ ఈ బంధం కూడా 4 ఏళ్లకే ముగిసింది. ప్రస్తుతం మిషా సింగ్ రాత్లాం జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇక తాజాగా ఫిబ్రవరి 11వ తేదీన అవి ప్రసాద్ మూడోసారి పెళ్లి పీటలెక్కారు. 2017 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అంకిత ఠాక్రేని ఆయన వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి కూనో నేషనల్ పార్క్ లో చాలా ప్రైవేట్ గా జరిగింది. వీరి వెడ్డింగ్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. విధి విచిత్రం ఏంటంటే, ఈయన ముగ్గురు భార్యలు కూడా మధ్యప్రదేశ్ కేడర్ లోనే కీలక పదవుల్లో ఉండటం. ఇరవై 21వ శతాబ్దంలో ఉన్నా కూడా ఇంకా కుల వివక్ష రాజ్యమేలుతోంది అనడానికి ఒడిశాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఒక అంగన్వాడీ సెంటర్, ఒక దళిత యువతి, ఒక పాడుబడ్డ ఆచారం. కేవలం వంట చేసే ఆవిడ దళిత యువతి అనే కారణంతో ఒక ఊరంతా ఏకమై అంగన్వాడీ సెంటర్ ను బాయ్కాట్ చేశారు. దీంతో గత 3 నెలలుగా ఆ సెంటర్ మూతపడింది. ఆ పసిపిల్లలు అంగన్వాడీకి దూరం అయ్యారు. మన సొసైటీలో ఇంకా ఇంతటి వివక్ష ఉందా అని ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే సంఘటన ఇది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ అవడంతో బీజేపీ సీనియర్ నేత ఎంపీ బిజయంత్ జై పండా రియాక్ట్ అయ్యారు. ఆయన కేవలం ప్రకటనలు చేయకుండా నేరుగా యాక్షన్ లోకి దిగారు. ఒడిశాలోని ఆ గ్రామానికి వెళ్లి సదరు దళిత యువతి ఇంట్లో ఆమె వండిన ఆహారాన్ని చాలా ఇష్టంగా తిన్నారు. దీంతో ఆ గ్రామం మొత్తానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. కులం అనేది మనుషులు సృష్టించుకున్న గోడ అని, మానవత్వానికి మించిన కులం లేదని ఆయన తన చేతలతో నిరూపించారు. బిజయంత్ జై పండా ఆ యువతితో కలిసి భోజనం చేస్తున్న వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. నెటిజన్లు ఆయనను రియల్ హీరో అని పొగుడుతున్నారు. వ్యూస్ కోసం, ఫేమస్ అవ్వడం కోసం ఇప్పుడు జనాలు దేవుడిని కూడా వదలడం లేదు. తాజాగా మహాశివరాత్రి పర్వదినాన్న కొంతమంది యువకులు చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. దేవుడి ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శిస్తూ రీల్స్ చేయడం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. భక్తిని ముక్తికి సోపానంగా చూడాలి కానీ ఇలా మత్తుకు మార్గంగా మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై టీజీఎస్ ఆర్టీసీ సజ్జనార్ కూడా ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో ఈ రీల్స్ చేసే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మేమేదో సాహసం చేస్తున్నామని అనుకుంటే ఇది కటకటాల వెనక్కి పంపే నేరం అని స్పష్టం చేశారు. ఒక్కసారి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రయోగిస్తే మీ లైఫ్ మొత్తం జైల్లోనే ఉండాల్సి వస్తుంది. క్షణికానందం ఇచ్చే లైక్స్, వ్యూస్ కోసం మీ బంగారు భవిష్యత్తును బలిపెట్టకండి అంటూ హెచ్చరించారు. రీల్స్ కోసం రోడ్డున పడి విలువలని మర్చిపోతారని నిలదీశారు. కేవలం ఫేమస్ అవ్వడం కోసం డ్రగ్స్ ను ప్రమోట్ చేయడం అనేది ఒక వికృతమైన ఉన్మాదమని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సో గైస్, ఇవాళ శివునికి ఒక ప్రసాదం పెట్టడానికి వచ్చిన మనం ఏం ప్రసాదం పెడుతున్నాం ఇప్పుడు? ఖాళీ మెంటల్ ఉంటుంది చూడు వీరే. ఖాళీగా ప్రసాదం చూడరా. అందరు గిబ్బరికాయలు కొట్టడానికి వస్తారు. మనం ఇట్లా కాదనమాట, మనం శివుడికి ఫేవరెట్ ఉండాలి. మొత్తం ప్రసాదం పెడుతున్నాం. ప్రాణాపాయ
అపాయ స్థితిలో మనకు అండగా నిలుస్తుందని లక్షల్లో ప్రీమియంలు కట్టి మరీ పాలసీలు కొంటాం. కానీ తీరా అవసరమైనప్పుడు ఆ కంపెనీలు మనకు మొండి చేయి చూపిస్తే క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం హాస్పిటల్ బెడ్ మీద ఉన్న పేషెంట్ ని వదిలేసి ఇన్సూరెన్స్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తాయి. సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ఒక వ్యక్తికి ఎదురైంది. లక్నోకు చెందిన ఒక వ్యక్తి తన తల్లి హెల్త్ ఇన్సూరెన్స్ యాక్టివ్ గా ఉండటం కోసం ప్రతి సంవత్సరం 50,000 ప్రీమియం చెల్లిస్తున్నాడు. రేపు తన తల్లికి ఏదైనా అయితే ఇన్సూరెన్స్ అండగా ఉంటుందని ఆ ప్రీమియం చెల్లిస్తున్నాడు. కానీ రీసెంట్ గా ఆమె చికిత్సకు అవసరమైన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీస్ కి వెళ్తే అక్కడ సీన్ రివర్స్ అయింది. క్లెయిమ్ సెటిల్ చేయడం పక్కన పెడితే అతన్ని ఖాళీ చేతులతో పంపించేశారు. దీంతో విసిగిపోయిన అతను తన ఆవేదనను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రీమియం వసూలు చేసేటప్పుడు లేని అభ్యంతరాలు క్లెయిమ్ ఇచ్చేటప్పుడు ఎందుకు వస్తున్నాయని అతను నిలదీశాడు. ఈ పోస్ట్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో మంటలు పుట్టించింది. ఈ పోస్ట్ వైరల్ అవ్వగానే వేల మంది నెటిజన్లు స్పందించారు. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు, లక్షలాది మంది పాలసీదారుల ఆందోళన. ఒక యూజర్ కామెంట్ చేశాడు. ఇక మరొకరు ఇన్సూరెన్స్ కంపెనీల పని కేవలం డబ్బులు వసూలు చేయడమే వీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ये मैं आया था स्टार का ऑफिस है, ये देखिए स्टार इंश्योरेंस का हजरतगंज का ऑफिस है। यहाँ मैं सालाना अपने माता जी के बीमे के लिए 50,000 रूपए जमा करता हूँ। आज उनके इलाज के लिए जब पैसे की जरूरत है तो ये हमसे कह रहे हैं, ये मैनेजर साहब है कि आप जाइए अपने पास से अपनी जेब से करा लीजिए। आप कह रहे हो कि 5.5 लाख रुपए का खर्चा है, जिसमें 4 लाख देंगे, वो भी ये देने से मना कर रहे हैं। ये सारा स्टाफ है, मैं सुबह से बैठा हुआ हूँ पैसा लेके यहाँ पे कि किसी तरह। लेकिन और इनके जो एजेंट है वो लोग ये बोल रहे हैं कि आप जो है हमसे पूछ के पॉलिसी लिए थे। ये स्टार का ऑफिस और ये मैनेजर है, ये आप देख रहे हैं, ये इंसानियत है इन लोगों के अंदर। ये स्टार का ऑफिस और ये यहाँ की इंसानियत है लोगों की। सबसे रिक्वेस्ट है कि कोई भी इंश्योरेंस ना कराए। माननीय मुख्यमंत्री, माननीय स्वास्थ्य मंत्री से निवेदन है कि आपके शहर में इस तरह का भ्रष्टाचार चल रहा है। कंपनियां बैठी हुई हैं जो पैसा लोगों का लेके, सालाना आपके मेहनत की कमाई का पैसा लेके और उसके बाद खा के, ये इनसे हम कह रहे हैं नंबर तक नहीं दे रहे, कह रहे हैं हमको पता ही नहीं होता कि कौन कहाँ पे क्या कर रहा है। ये आलम है, बताइए। हमारी मेहनत की कमाई का पैसा खा के ये लोग बैठे हुए हैं। 50,000 रूपये मैं इनको सालाना मैं भरता हूँ प्रीमियम, और ये मेरा पैसा नहीं देंगे। मना कर दिया है कि हम आपका पैसा नहीं देंगे। ये आलम है। स्टार इंश्योरेंस सभी लोग कराने से पहले इनसे 20 बार सोचिए। विनम्र निवेदन है कि आप लोग इस तरह के जो ये नेक्सस चल रहा है आपके शहर में, उस पे जो है स्वास्थ्य विभाग से IRDA सबसे रिक्वेस्ट है कि इस तरह की चीजें जो है आप लोग बंद कराइए। इनका हेड ऑफिस कह रहे हैं कि हमारा हेड ऑफिस मना कर रहा है पैसा देने के लिए। यह है स्टार ऑफिस, स्टार इंश्योरेंस। ये सर्विसेज दी जा रही है लोगों को। इस तरह का है, लोगों के साथ खिलवाड़ किया जा रहा है पैसे से लेके, उनके पैसे से। 1 महीना में जांच हो जाएगी तो पैसा मैं इसका दे दूंगा। हाँ, और क्या सर? जैसे इस पे विश्वास करके आपने पैसा दे दिया। తెలంగాణ రాజకీయాల్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ లీడర్ ఎవరు అంటే అందరూ చెప్పే మొదటి పేరు మల్లారెడ్డి. ఆయన ఏం మాట్లాడినా సెన్సేషన్, ఏ స్టెప్ వేసినా వైరల్. తాజాగా మహాశివరాత్రి సెలబ్రేషన్ లో మల్లారెడ్డి మరోసారి తనదైన స్టైల్లో ట్రెండింగ్ లోకి వచ్చారు. సాక్షాత్తు ఆ శివయ్య వేషధారణతో తన మనసులో ఉన్న పెద్ద కోరికను బయట పెట్టారు. శివరాత్రి సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఒక వ్యక్తి శివుడి వేషధారణలో మల్లారెడ్డిని పలకరించారు. బేటా మల్లారెడ్డి, పేదలకు ఉచితంగా చదువు చెప్తున్నా, ఫ్రీగా వైద్యం అందిస్తున్నా, నీ సేవలకు మెచ్చి వరమిస్తాను, నీకేం కావాలో కోరుకు అని అడిగారు. దానికి మన మల్లారెడ్డి ఏ మాత్రం తడబడకుండా చాలా ఇన్నోసెంట్ గా, స్వామి మనిషి ఆశాజీవి కదా, నాకు ఒక్కసారి ముఖ్యమంత్రి అవ్వాలనుంది స్వామి అని రిప్లై ఇచ్చారు. ఇది విన్న చుట్టుపక్కల వాళ్ళంతా ఒక్కసారిగా నవ్వేశారు. మల్లారెడ్డి మార్క్ అంటేనే అంత, ఉన్నది ఉన్నట్లు మనసులో ఏది ఉంటే అది బయట పెట్టడం ఆయన స్పెషాలిటీ. గతంలో ఆయన కష్టపడ్డా, మల్లారెడ్డి కాలేజీలు పెట్టినా అన్న డైలాగ్ ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఆకాంక్ష కూడా సోషల్ మీడియాలో మీమ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇంత చేశాం, ఇప్పుడు నీ మనసులో ఇంకేమైనా కోరిక ఉందా? పవన్ కళ్యాణ్ మాదిరిగా సీఎం అవ్వాలనుకుంటున్నావా? గవర్నర్ అవ్వాలనుకుంటున్నావా? లేదా కేంద్ర మంత్రి స్థానం ఆశిస్తున్నావా? నేను మానవుండి స్వామి, కోరికలు సహజం, మీ ఆశీర్వాదం స్వామి. మన తెలుగు రాష్ట్రాల్లో సీఎం కి ఒక క్వాలిఫికేషన్ ఉంది కదా, ఎవరు జైలుకి వెళ్లి వస్తే వాళ్లే సీఎం అవుతారు. నాకు పదవి ముఖ్యము కాదు స్వామి, ప్రజల ప్రేమ, విద్యార్థుల విజయమే ముఖ్యము. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సడన్ గా ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లడం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద డిస్కషన్ కి దారితీసింది. పాలిటిక్స్ పక్కన పెడితే చంద్రబాబు తుమ్మల మధ్య దశాబ్దాల కాలం నుండి అనుబంధం ఉంది. తుమ్మల ఒకప్పుడు టీడీపీలో కీలక నేతగా ఉండేవారు. బాబు సీఎం అయ్యాక తుమ్మల ఇలా ఏపీకి రావడం ఇదే మొదటిసారి. అందుకే ఈ మీటింగ్ పైన అందరి కళ్ళు పడ్డాయి. ఈ భేటీలో ప్రధానంగా 2 రాష్ట్రాల మధ్య ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, సరిహద్దు రోడ్లు మరియు రైల్వే లైన్ల సమస్యలపై చర్చ జరిగింది. 2 రాష్ట్రాలు కలిసికట్టుగా అడుగులు వేస్తేనే తెలుగు ప్రజలకు లబ్ధి జరుగుతుందని తుమ్మల
ప్రస్తావించారు. ముఖ్యంగా కేంద్రం నుండి రావాల్సిన నిధులు, పనుల విషయంలో చంద్రబాబుకి ఉన్న రెప్యుటేషన్, ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించుకొని సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. ఢిల్లీ స్థాయిలో రేవంత్ రెడ్డి కంటే చంద్రబాబుకి ఎన్డీఏ ప్రభుత్వంలో ఎక్కువ పట్టు ఉంది కాబట్టి ఆ పలుకుబడితో తెలంగాణకు కూడా మేలు జరిగేలా చూడాలని తుమ్మల కోరినట్లు సమాచారం. టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఇప్పుడు కిరణ్ అభవరం పేరు మారుమోగుతుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కిరణ్ ఇప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయాడు. సినిమాకు తన మార్క్ పెంచుకుంటూ పోతున్న ఈ హీరో ఇప్పుడు తన రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట. సోషల్ మీడియాలో కిరణ్ అభవరం రెమ్యూనరేషన్ హైక్ పైన ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. మొన్నటి వరకు సినిమాకు 3 కోట్లు తీసుకున్న కిరణ్ ఇప్పుడు ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఫ్లాపుల్లో ఉన్న మీడియం రేంజ్ హీరోలే 7 నుండి 10 కోట్లు తీసుకుంటుంటే హిట్స్ ఇస్తున్న తాను 5 కోట్లు అడగడంలో తప్పులేదని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం కిరణ్ చేతిలో హాఫ్ డజన్ సినిమాలు ఉన్నాయి. సుకుమార్ ప్రొడక్షన్ లో ఒక సినిమాతో పాటు బాలీవుడ్ ఎంట్రీ కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే చెన్నై లవ్ స్టోరీ సినిమాకు మాత్రం కిరణ్ పారితోషికం తీసుకోలేదని, ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటాడని నిర్మాత ఎస్కేఎన్ క్లారిటీ ఇచ్చారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి ఐపీఎల్ నుండి ఒక భారీ ఆఫర్ వచ్చింది. అది కూడా మాజీ ఛాంపియన్స్ రాజస్థాన్ రాయల్స్ నుండి. ఆ టీం కు మెంటర్ గా లేదా సీఈఓగా బాధ్యతలు తీసుకుని రాయల్స్ మేనేజ్మెంట్ గంభీర్ ను అప్రోచ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ లో గంభీర్ కి ఉన్న సక్సెస్ఫుల్ రికార్డ్ చూసి ఈ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. గంభీర్ ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్నారు. బీసీసీఐ ఒప్పందం ప్రకారం 2027 వన్డే కప్ వరకు ఆయన టీమ్ తో ఉండాలి. పైగా 2026 టీ20 వరల్డ్ కప్ ఉంది. జాతీయ జట్టు బాధ్యతలను మధ్యలో వదిలేసి ఐపీఎల్ వైపు వెళ్లడం గంభీర్ లాంటి వ్యక్తిత్వానికి సాధ్యం కాదు. గతంలో కోల్కతా నైట్ రైడర్స్ కు కప్పు తెచ్చిపెట్టిన గంభీర్ ఇప్పుడు జాతీయ జట్టుకు కప్పు తేవడమే తన లక్ష్యమని గట్టిగా ఉన్నాడు. ప్రస్తుతం పరిస్థితిలో గంభీర్ రాజస్థాన్ రాయల్స్ ఆఫర్స్ ని తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఆయన వెళ్తే అది టీమిండియాకు పెద్ద లోటు అవుతుంది. మరి గంభీర్ ఐపీఎల్ వైపు మొగ్గు చూపుతారా లేక జాతీయ జట్టుకే స్టిక్ అవుతారా అనేది తెలియాల్సి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.